Very good morning, children. Yesterday I have done uh, divisions, exercise 2 and 3. So today we are going to do exercise 4 divisions, children. In the same way, you have to do the divisions. Whatever we did in the previous class. In the same way, we can do the divisions. Okay. So the first one is, put the heading exercise 4 DIVIDE, divide. The first one is 48 divided by 3. In exercise 3, you did one step divisions, like for example 12 divided by 3. Where do we get 12 in 3 table? 3 fours are 12. 12 minus 12, it is 0. So it is the one step divisions you did in your previous class, like exercise 3. Okay. So but here you have to do different division. How it is? Let's see, children. Okay. So the first it is arrange the sum in a proper way. 48 inside and 3, the divisor is outside. Okay. First of all, write the table of 3, children. 3 zeros are 0. 3 ones are 3. 3 twos are 6. 3 threes are 9. Say after me. 3 fours are 12. 3 fives are 15. 3 six are 18. 3 sevens are 21. 3 eights are 24. 3 nines are 27. In divisions, you need to write only 9 steps, children. It is enough to write. But here we have to take, it is 2-digit number. But in the divisions, you have to take 1 digit. How it is? See, first of all, 48 manki 3 table on the no. Okay, so first of all, you have to take 1 digit. It is 4. Did you find anywhere 4 in 3 table? No. So you can take 3. It is nearest number for 4. సో 4 ఉంటే 4 వేసుకోవాలి, లేదంటే 4కి నియరెస్ట్ నెంబర్ ఉన్నది వేసుకోవాలి. 4కి నియరెస్ట్ నెంబర్ ఏంటి? 3 కదా. సో 3 1s are 3. 3 ఎక్కడ వచ్చింది మనకి? 1s are. సో 3 1s are. ఈ 1ని మనం కోషంట్ ప్లేస్లో వేసుకోవాలి. 3 1s are. 3 1s are ఎంత అయితే అంతే వేసుకోవాలి, అంతేగాని ఇక్కడ 4 ఉంది కదా అని 4 వేయకూడదు. ఓకే. 3 1s are 3. నౌ డివిజన్ అంటేనే మనకి రిపీటెడ్ సబ్ట్రాక్షన్ కదా. సో కీప్ మైనస్ సైన్. Now 4 minus 3, it is 1. What about 8? ఈ 8ని కూడా మనం డివైడ్ చేయాలి. సో bring down this 8. Now the number is 18. ఇప్పుడు ఏమైంది? నెంబర్ 18 అయింది. Did you find anywhere in 3 table? Yes, 3 6 are 18. This 6 you need to write after 1 here. 3 6 are, how much? 3 6 are 18. 18 minus 18, it is 0. So it is remainder. It is quotient. Okay. So ante 48 ni 3 parts ga divide cheste each person will get 16 or things or amount whatever. Okay. అంటే 48 ని 3 భాగాలు చేస్తే ఒక్కొక్కరికి 16 వస్తుంది అనమాట. 16 అనేవి డబ్బులు అయితే 16 రూపాయలు, థింగ్స్ అయితే 16 థింగ్స్. ఓకే చిల్డ్రన్, నోట్ డౌన్ నీట్లీ ఇన్ యువర్ క్లాస్ వర్క్. మీకు క్లాస్ వర్క్స్ లేవు కదా, సో మీరు రఫ్లో నోట్ చేసి క్లాస్ వర్క్స్ మీరు తీసుకున్న తర్వాత అప్పుడు క్లాస్ వర్క్లో మళ్ళీ నీట్ చేయండి. ఇప్పుడైతే మీరు రఫ్లో నోట్ చేయండి. ఓకే, రైట్ నీట్లీ చిల్డ్రన్. నౌ ద నెక్స్ట్ సమ్. అర్థం కాకపోతే సెకండ్ సమ్ చెప్పేటప్పుడు మళ్ళీ జాగ్రత్తగా వినండి. ఓకే, నౌ ద బి సమ్ ఈస్ 63 divided by 3. సో ఫస్ట్ ఏం చేయాలి? 63ని సమ్ని అరేంజ్ చేసుకోవాలి ఇలాగా. 63 ఇన్సైడ్, 3 డివైజర్ ఈజ్ అవుట్ సైడ్. ఓకే, సో నౌ ద నెంబర్ ఈజ్ 63 కదా. మనకి ఫస్ట్ 1 డిజిటే తీసుకోవాలి. ఓకే, ఫస్ట్ డిజిటే. మనకి ఇక్కడ ఉన్న నెంబరు 9 టేబుల్లో రాలేదు కదా, ఇక్కడ వరకు 3 టేబుల్లో రాలేదు కదా.
27 వరకే ఉంది, కానీ ఇక్కడ నెంబర్ ఏముంది 63 ఉంది. 63 ఈజ్ గ్రేటర్ నెంబర్ దాన్ 27. అప్పుడు అలాంటప్పుడు ఏం చేయాలి, ఒక్కొక్క నెంబర్ని తీసుకొని డివిజన్ చేయాలి. ఓకే, సో నా ఓన్లీ టేక్ ద ఫస్ట్ డిజిట్, ఇట్ ఈజ్ 6. అంతేగాని 3ని తీసుకొని చేయకూడదు. ఓకే, ఫస్ట్ 6ని తీసుకొని చేయాలి. ఓకే, నా 3 టేబుల్లో మనకి 6 ఎక్కడ వస్తుంది, 2s కదా. సో ఈ 2 మాత్రం క్వశ్చన్ ప్లేస్లో వేసుకోవాలి, అంటే 6కి స్ట్రైట్గా వేయాలి. 3 2s 6. 3 2s ఎంత అయితే అంత వేయాలి. ఇక్కడ 6 ఉంది కదా అని 6 వేయట్లేదు మనం. 3 2s 6 కాబట్టి 6 వేసాం. ఓకే, నౌ కీప్ మైనస్. 6 minus 6 it is 0. Now bring down 3. Now the number is 03 means only 3. 03 అంటే only 3 అన్నమాట. ఓకే, now did you find anywhere 3 in 3 table? Yes, 3 1s 3. So 3 1s, ఈ 3 మనం ఎప్పుడు వేయక్కర్లేదు. ఇట్ ఈస్ డివైజర్. డివైజర్ ఎప్పుడు ఇక్కడే ఉంటుంది కదా, డివైజర్ని మనం వేయక్కర్లేదు ప్రతిసారి. ఇంటూ తర్వాత ఉన్న నెంబర్ని మాత్రం మనం క్వోషంట్ ప్లేస్లో వేసుకొని ఈక్వల్ టు తర్వాత ఉన్న నెంబర్ని ఈ ప్లేస్లో వేసుకోవాలి. ఓకే, నౌ 3 1s this 3 you need to write here minus. ఓకే, నౌ 3 minus 3 it is 0. ఓకే, 3 లోంచి 3 సబ్ట్రాక్ట్ చేస్తే ఏమొస్తుంది, 0. సో ఇట్ ఈస్ రిమైండర్. ఇట్ ఈస్ quotient. Quotient spelling QUOTIENT. Quotient. Remainder REMAINDER. Reminder. Every time you have to write quotient spelling and remainder spelling without mistakes. Okay, note down children in your class work. నేను ఇలా డ్రా చేశానని మీరు ఇలా డ్రా చేయకండి. మీరు ఇది మార్జిన్లో ఉంటుంది కదా, మీకు స్పేస్ ఉంటుంది కదా మార్జిన్లో నోట్ చేయండి. ఇలాగా 3 టేబుల్ ఒక పేజ్కి 2 sums మాత్రమే చేయండి. ఓకేనా? ఎస్. నౌ ద నెక్స్ట్ సమ్. That is C sum. 52 divided by 4. Now you have to write 4 table. ఇప్పుడు మనం 4 table రాయాలి. ఓకే, 4 table ఫస్ట్ 0s దగ్గర నుంచి till 9 steps we have to write. 4 0s 0, 4 1s 4, 4 2s 8, 4 3s 12, 4 4s 16, 4 5s 20, 4 6s 24, 4 7s 28, 4 8s 32, 4 9s 36. మనం డివిజన్స్ చేసేటప్పుడు మనకి టేబుల్ 9 steps వరకు సరిపోతుంది, కానీ మీరు 20 steps వరకు నేర్చుకోవాలి. 6 tables 20 steps వరకు మీరు నేర్చుకోండి. ఓకేనా? సో ఈ వీక్ అంతా అందరూ 6 table 20 steps వరకు నేర్చుకొని నాకు వీడియో పోస్ట్ చేయండి. నేను మీ గ్రూప్లో ఫార్వర్డ్ చేస్తాను. మీ ఫ్రెండ్స్ అందరూ మీరు 6 table నేర్చుకున్నారని అందరు చూస్తారు, మీ ఫ్రెండ్స్ అంతా. ఓకేనా? వెరీ గుడ్. నౌ డూ ద డివిజన్. సో ఫస్ట్ అరేంజ్ ద సమ్ లైక్ దిస్. 52 డివిడెండ్. 52 ఈజ్ అ డివిడెండ్, అంటే మనం భాగాలు చేయవలసిన నెంబర్ అన్నమాట. సో ఇట్ ఈస్ డివైజర్. ఇది దీంతో ఇన్ని భాగాలు చేస్తున్నాం. సో నౌ ద నెంబర్ ఈస్ 52. డిడ్ యూ ఫైండ్ 52 ఇన్ 4 table? నో. సో యూ హ్యావ్ టు టేక్ ద సింగిల్ డిజిట్ నెంబర్. ఫస్ట్ 1 digitని మాత్రమే తీసుకొని మనం డివిజన్ చేయాలి. ఓకే, 4 1s 4. ఎందుకు 4 1s 4 తీసుకున్నాం? చూడండి, ఇక్కడ మనకి 4 table 4 0s 0, 4 1s 4, 4 2s 8. మనకి 5కి నియరెస్ట్ నెంబర్ తీసుకోవాలి. ఇదేమో 8 బిగ్ నెంబర్ అయిపోతుంది. ఇక్కడ ఉన్న నెంబర్ కన్నా చిన్న నెంబర్ తీసుకోవాలి, కానీ స్మాల్ నెంబర్ తీసుకోవాలి, కానీ బిగ్ నెంబర్ తీసుకోకూడదు. ఓకే, అలాగని 0 తీసుకున్నాం అనుకోండి, 0 కన్నా పెద్ద నెంబర్ ఉంది కదా 4, 5కి నియరెస్ట్ నెంబర్ కదా, నియరెస్ట్ నెంబర్ తీసుకోవాలి. స్మాల్ నెంబర్ కదా అని కాదు, నియరెస్ట్ ప్లస్ స్మాలెస్ట్ అయి ఉండాలి. ఓకే, సో అలాగని 0 తీసుకొని చేయకూడదు. ఓకే, సో నియరెస్ట్ నెంబరు 4 ఉంది కాబట్టి 4 తీసుకొని చేయాలి. నా 4 1s 4. అంతేగాని ఇక్కడ 5 ఉంది కదా అని 4 1s 5 వేయకూడదు. ఓకే, చాలా మంది అదే మిస్టేక్ చేస్తారు. 4 1s రాస్తారు, ఇక్కడేమో 5 వేసేస్తారు. నో, డోంట్ రైట్ 5 చిల్డ్రన్. ఇక్కడ 4 1s ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది మనకి? 4. కాబట్టి 4 మాత్రమే వేయాలి. ఓకే, నౌ మైనస్
5 minus 4 1, bring down 2. Now the number is 12. ఇప్పుడు ఎంత ఉంది ఇక్కడ 12 ఉంది. ఇప్పుడు చూడండి 12 ఉందేమో ఇక్కడ. ఎస్ 12 ఎక్కడ వచ్చింది మనకి 4 టేబుల్లో 3s are. సో ఈ 3ని మనం ఇక్కడ రాయాలి. 4 3s are 12. 12 minus 12 it is 0. It is ఏంటి ఇది రిమైండర్. REMAINDER రిమైండర్. రిమైండర్ అంటే 52ని 4 పార్ట్స్గా డివైడ్ చేస్తే ఒక్కొక్కరికి 13 రూపీస్ వచ్చినాయి, ఏమీ మిగలేదు అంటే 0. ఓకే, నౌ ఇట్ ఈస్ కోషంట్. ఇట్ ఈస్ ఆల్సో ఆన్సర్. కోషంట్ ఈజ్ అవర్ ఆన్సర్ అనమాట. ఓకే, సో 52ని 4 పార్ట్స్గా డివైడ్ చేస్తే ఒక్కొక్కరికి ఎంత వస్తుంది 13 వస్తుంది. ఏంటి 13? ఇక్కడ ఒకవేళ ఇవి డబ్బులు అయితే డబ్బులు వస్తాయి, థింగ్స్ అయితే థింగ్స్ అనమాట. ఓకే, నౌ ద నెక్స్ట్ సమ్. $96 divided by 4. 96 divided by 4. ఇప్పుడు 4 టేబుల్ రాసుకోవాలి. 96 ఇన్సైడ్ 4 అవుట్ సైడ్. ఓకే, మనకి 96 ఉందా 4 టేబుల్లో? లేదు, 36 మాత్రమే ఉంది కదా. సో 96 లేదు కాబట్టి మనం ఏం చేయాలి, ఒక డిజిట్ తీసుకొని సమ్ చేయాలి. మనకి 4 టేబుల్లో 9 ఉందా ఇక్కడ? 0 4 8 12. 12 ఈజ్ గ్రేటర్ దాన్ 9. 8 ఈజ్ నియరెస్ట్ నెంబర్ ఫర్ 9. సో 8 ఎక్కడ వచ్చింది మనకి? 4 2s are 8. ఈ 2ని మనం క్వశ్చన్ ప్లేస్లో వేసుకోవాలి. 4 2s are 8 వేయాలి, అంతేకాని 9 వేయకూడదు. ఓకే, 9 minus 8. 9 minus 8 it is 1. Now bring down 6. Now the number is 16. 16 ఉందా 4 టేబుల్లో మనకి? ఎస్, 4 4s are 16. ఈ 4ని ఇక్కడ వేసుకోవాలి. 4 4s are how much? 16. 16 minus 16 it is 0. Now it is remainder. It is quotient. QUOTIENT quotient. Okay, it is remainder. REMAINDER remainder. Okay, note down children neatly in your classes, means in your workbook. Later you can write in your classwork. Okay, now I am giving homework children. మీకు టెక్స్ట్ బుక్ పార్ట్లో హోంవర్క్ చేయండి అమ్మా, నేను చూపిస్తాను ఇప్పుడు. పేజ్ నెంబర్ 98. పేజ్ 98 ఓపెన్ చేయండి. 98లో ఎవరికైనా టెక్స్ట్ బుక్స్ లేకపోతే ఇవే సమ్స్ హోంవర్క్ బుక్లో చేయండి. ఓకేమ్మా. See children here, కనిపిస్తుంది అందరికీ. సో ఫస్ట్ 3 సమ్స్ మీరు చేయండి అన్న హోంవర్క్. ఓకే, ABCDEF కూడా చేసేయండి, ఈజీనే కదా, చేసేయండి. ఓకే, థ్యాంక్ యూ children. We'll meet again in the next class.